ఇప్పటికైతే కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఆప్లో కీలక మంత్రి అతీష్ ప్రకటించారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అనేక సాంకేతికపరమైన ఇబ్బందులు, నేను ఇంకో వీడియోలో వివరించినట్లు రాజ్యాంగపరమైన సవాళ్ళు ఉండకపోవచ్చు. రాజ్యాంగపరంగా ముఖ్యమంత్రి జైల్లో ఉండగా సీఎంగా కొనసాగకూడదు అనే నిబంధన ఏమీ లేకపోయినా జైల్ మాన్యువల్లో ఉండే కండిషన్స్ రీత్యా కావచ్చు, ఇతర లాజిస్టికల్ ఛాలెంజెస్ ఉండొచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్ ఏ రకంగా అవకాశం ఇస్తాడనే డైమెన్షన్ ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి కనుక పాసిబుల్గా ఒకవేళ కాకపోతే ఇప్పటికైతే ఆ పోస్టరింగ్ అయితే మేము కేజ్రీవాల్ జైలు నుంచైనా ఉంటాడు అని. కానీ ఒకవేళ సాధ్యం కానప్పుడు ఎవరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అని, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా జైల్లో ఉన్నాడు. అందువల్ల నెక్స్ట్ ఎవరు అన్నది ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రభుత్వానికి మధ్య. ఎందుకంటే అటు పార్టీని సమన్వయం చేసుకోవాలి, ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకోవాలి, రేపు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి గెలవాలి. నేషన్ వైడ్గా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తున్న ఢిల్లీనే కాదు, పంజాబ్లోను ఇతర చోట్ల కూడా ఒక రకంగా పంజాబ్ ప్రభుత్వాన్ని, పంజాబ్ ఆప్ను కూడా కేజ్రీవాలే నడిపిస్తాడు. అందువల్ల కేజ్రీవాల్ నిర్వహిస్తున్న పార్టీ ప్రభుత్వ బాధ్యతలకు ప్రత్యామ్నాయమైన నాయకత్వం వెతుక్కోవడం అనేది ఆప్కు చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. సో అందులో ఒక్కసారి కేజ్రీవాల్ నాయకత్వం అంటే అందరూ అంగీకరిస్తారు. నెక్స్ట్ పర్సన్ అంటే రకరకాల క్లెయిమ్స్ రావచ్చు. ఇప్పుడైతే ఇద్దరు ఫ్రంట్ రన్నర్స్గా కనబడుతున్నారు. ఒకరు ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఈయన కూడా సీనియర్ మంత్రి. ఇక రెండో వ్యక్తి అతీష్. సో ఢిల్లీలో విద్యారంగ మార్పులకు ఈమె కీలక బాధ్యత పోషించారు. ఇటీవల ఆమె అనేక శాఖల్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో ప్రముఖ నాయకురాలుగా కూడా ఉన్నారు. అందువల్ల వీరిద్దరిలో ఎవరినైనా ముఖ్యమంత్రిగా ఆప్ ఎన్నుకోవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఇది కాక మరో ఆప్షన్ ఏంటంటే కేజ్రీవాల్ సతీమణి కూడా ఒకవేళ పరిగణలోకి రావచ్చు అని. ఎందుకంటే కేజ్రీవాల్ వారసుని విషయంలో ఇతర నేతల మధ్య ఏకాభిప్రాయం రానప్పుడు కేజ్రీవాల్ సతీమణి పేరు ముందుకు రావచ్చు. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అన్ని తమ ప్రత్యర్థుల్ని పరివారవాదీ పార్టీ, కుటుంబ పార్టీలుగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం ఆప్ కూడా చూడు కుటుంబ పార్టీ, కేజ్రీవాల్ కాకపోతే ఆయన సతీమణి వస్తారు అన్న విమర్శ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ విమర్శను రాజకీయపరమైన విమర్శ తప్ప ఓటర్లు ప్రజలు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారన్నది ప్రశ్నార్థకమే. అందువల్ల అల్టిమేట్గా ఓటర్లలో వ్యతిరేకత రానప్పుడు రాజకీయ పార్టీలు తమకు ఉపయోగపడే వైఖరి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఆమె ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అఫీషియల్, చాలా ఎడ్యుకేటెడ్, లాలూ ప్రసాద్ యాదవ్, రాబ్రీదేవి లాంటి తన భార్యనే పెట్టాడు. సో కంపారిటివ్లీ అరవింద్ కేజ్రీవాల్తో పోల్చగలిగే పొలిటికల్ స్టేచర్ లేకపోవచ్చు, కానీ ఒక రెవెన్యూ ఆఫీసర్గా ఆమెకు అనుభవం కూడా ఉంది కనుక గవర్నెన్స్ విషయంలో ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ పొలిటికల్గా ఎలా ఉంటుంది? పొలిటికల్గా కేజ్రీవాల్ సతీమణి రోడ్డు మీదకి వచ్చి నా భర్తను అన్యాయంగా జైల్లో పెట్టారు అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి నాయకత్వం వహిస్తే ప్రజల్లో సెంటిమెంట్ ఎలా ప్రబలుతుంది అనే డైమెన్షన్ కూడా ఉంది. అందువల్ల పొలిటికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే ఆర్గనైజేషనల్, ఈ మూడు ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకొని కేజ్రీవాల్ వారసుని ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని రోజులు జైల్లో కేజ్రీవాల్ ఉంటాడో తెలియదు, బెయిల్ వస్తుందో లేదో తెలియదు, మనీష్ సిసోడియా అనుభవం ఉంది మనకు. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి రేపు ఫిబ్రవరి 2025లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ ఎన్నిక అయిపోతే 1 year లోపే అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఆఫ్ ఫేస్ కావాలి. సో అప్పటి వరకైనా కేజ్రీవాల్ బయటికి రాణిస్తారా భారతీయ జనతా పార్టీ అని. ఎందుకంటే కేజ్రీవాల్ను బయటికి రాకుండా చేస్తే ఆప్ను ఖతం చేయవచ్చన్న ఆలోచన కూడా బీజేపీకి ఉండవచ్చు. అందువల్ల ఈ కేసును అడ్డంగా పెట్టుకొని అసలు కేజ్రీవాల్నే బయటికి రాకుండా చేస్తే అసెంబ్లీ ఎన్నికల్ని కూడా ఎదుర్కోవాలి, ఇమీడియట్గా పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాలి. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా ఆప్కు రాలే, 7కు 7 బీజేపీకి వచ్చాయి.
5 సీట్లలో కాంగ్రెస్ సెకండ్ పొజిషన్ ఉంటే 2 సీట్లు ఉన్నాయి, ఆప్ సెకండ్ పొజిషన్ ఉంది. ఇప్పుడు ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంది. అందువల్ల ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో కనుక ఓడిపోతే ఆ భారతీయ జనతా పార్టీకి ఆయుధం అవుతుంది. చూడండి, కేజ్రీవాల్ అవినీతి పడని ప్రజల తీర్పు కూడా చెప్పారని. అందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించగలిగితే ఈ కేసులో కేసు ఎలా ఉన్నప్పటికీ ఒక పొలిటికల్గా ఎదుర్కోగలిగిన సామర్థ్యం వస్తుంది. అందువల్ల ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాలి, అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాలి, పార్టీని యునైటెడ్గా నిలబెట్టాలి, పార్టీ ఎమ్మెల్యేలు బయటికి పోకుండా చూసుకోవాలి, పంజాబ్ ప్రభుత్వానికి సహకారం ఇవ్వాలి, ఇతర రాష్ట్రాలు ఎక్స్పాన్షన్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక దీంతో పాటు ప్రజల భావోద్వేగాలు ఎలా ఉంటాయో చూడాలి. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికైతే కేజ్రీవాల్ లీగల్ రిలీఫ్ పైన కేంద్రీకరించింది. చూడాలి కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిగా ఏ సవాళ్ళు ఉన్నా కూడా కంటిన్యూ చేస్తారా, మరి వారసులు ఎన్నుకుంటారా.